ఇలా ఆత్మగౌరవం, ఇలా భారతీయ జనతా పార్టీ ఆత్మగౌరవం ఇవాళ నిలిచింది. వాళ్ళు 100కు పైగా సీట్లలో భారతీయ జనతా పార్టీ ఇలా ఎన్నికల్లో గెలిచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిలువెత్తు నిదర్శనమే అస్సాంలో భారతీయ జనతా పార్టీ విజయం. ఇలా హేమంత్ బిశ్వశర్మ వారి కుటుంబం మీద గాని వారి మీద గాని అనేక తప్పుడు ఆరోపణలు చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం, ఓటర్ల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 100కు పైగా స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ అస్సాంలో విజయం సాధించి ఇలా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హేమీలే అక్కడ ఓడిపోయారు. 100కు పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి గెలవబోతుంది. వాళ్ళ పుదుచ్చేరి సంబంధించి పుదుచ్చేరి 30 సీట్లలో 21 సీట్లో ఇప్పటికే ఎన్డీఏ గెలిచి ఇలా విజయ పరంపర దిశగా కొనసాగుతున్నది. పుదుచ్చేరిలో అక్కడ కూడా ఇలా రెండోసారి అధికారంలోకి రాబోతున్నది. అక్కడ అభివృద్ధి లక్ష్యంగా ఇలా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మన ప్రజలు భావించి ఇలా ఎన్డీఏకు పట్టకట్టడం జరిగింది. ఇవాళ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో 200 సీట్లు ఇప్పటికే 294 సీట్లకు ఇప్పటికే 200 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. అక్కడ బంగ్లాదేశ్ చొరబడ్డిదారుల యొక్క ఓటు బ్యాంక్ తోని, రోహింగ్యాల ఓటు బ్యాంక్ తోని, ఒక వర్గం ప్రజల ఓటు బ్యాంక్ తోని గెలవాలనుకుని అరాచకాలు సృష్టించి, విధ్వంసం సృష్టించి, సాక్షాత్తు హోంమంత్రి గారినే గుండా అన్నారు. కాషాయపు జెండాలు పట్టుకొని తిరిగితే దాడులు చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేశారు. అనేక మంది కార్యకర్తలను బలి తీసుకున్నారు. కార్యకర్తల కుటుంబాల మీద దాడి చేశారు. మరి అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకుని అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ కసితోని ఒక సంకల్పంతో జై శ్రీరామని గర్జిస్తూ పనిచేయడం వల్లనే ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళు చొరబడతారని ప్రోత్సహిస్తున్నటువంటి టీఎంసీకి గుణపాఠం చెప్పే విధంగా ఇవాళ ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టి ఇలా అరాచకత్వానికి సమాధి చేసిన విషయాన్ని ఇవాళ పశ్చిమ బెంగాల్లో వాళ్ళ ఫలితాలు ఇలా చూపడతాను. వాళ్ళ దేశం యొక్క రాష్ట్రపతి గారిని అవమానపరిచారు, దేశ ప్రధానిని అవమానపరిచారు, గవర్నర్ వ్యవస్థనే అవమానపరిచారు, ఎన్నికల వ్యవస్థనే అవమానపరిచారు. ఇన్ని చేసినప్పుడు కూడా ప్రజలు విసిగి వేశారుపై ఎట్టి బస్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సమాధి కట్టాలని చెప్పి ఆలోచించే ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇవాళ ఇంత మెజార్టీతో గెలిపించారు. ఇలా చాలా మంది విశ్లేషకులు లేదు ఇక్కడ గెలిచడం కష్టం, మైనార్టీలందరూ ఒకటవుతున్నారు, హిందువులందరూ ఒకటి కావడం కష్టం, హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారడం కష్టం, మమతా బెనర్జీ యొక్క మేనిఫెస్టో హిందూ సమాజాన్ని చీల్చడానికి అవకాశం ఉంది అని చెప్పించి అనేక మంది విశ్లేషకులు భావించినప్పుడు కూడా ఇలా హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, వారు వన్ సైడ్ లెక్కనే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇవాళ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో జై బంగ్లా, జై శ్రీరామ్ అనే నినాదాలతో కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఒక పండుగ వాతావరణం